కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి 7వ భాగం 4/12/20. రామిరెడ్డి గారి అనువాద రచన. దువ్వూరి రామిరెడ్డి కళాశాలలో పెద్ద చదువులేం చదవాల, కానీ స్వీయ ప్రయత్నంతో అధ్యయన అభ్యాసాలలో తెలుగు మీద అధికారాన్ని సంపాదించి ఇంతటితో తృప్తి పడ ఏ భాష అయినా అలాగే సాధించ. పర్షియన్ భాష నేర్చుకోవడం 1-11-19 మొదలుపెట్టి 6-11-19 5 రోజులు చదవటం నేర్చుకున్నాడు. 6 రోజులు పర్షియన్ పఠనాన్ని అంతటితో విడిచిపెట్టి మహాకావ్యాలు చదివే స్థాయికి వచ్చాడు. 25లోనే 19 గులిస్తాన్ నుండి కొన్ని పద్యాలు అనువాదం చేసి 1859లో ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ ఇంగ్లీష్లోకి అనువదించిన తర్వాత ఉమర్ ఖయ్యాం రుబాయితులకు చాలా ప్రచారం వచ్చింది. 1867లో జేబీ నికోలా ఫ్రెంచిలోకి అనువదించారు. తర్వాత ప్రపంచంలో ఎందరో కవులను రుబాయితులు ఆకర్షించాయి. అనేక భాషల్లో అనువాదం పొంది తెలుగులోకి ఎందరో రాశారు, అనువదించారు. రామిరెడ్డి కంటే ముందు రాయప్రోలు సుబ్బారావు మధుకలశం అనే శీర్షికతో ఫిట్జెరాల్డ్ ఇంగ్లీష్ అనువాదం ఆధారంగా రుబాయిత్తులు తెలుగు చేశారు. అయితే ఈ అనువాదం సరిగా అర్థం కావటం లేదని, తెలుగు జాతీయాలలోనికి మారిస్తే బాగుంటుందని సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి రామిరెడ్డిని ప్రేరేపించి పిసుపాడి వేణుగోపాల్ రుబాయత్ పర్షియన్ ప్రతిని రామిరెడ్డికి పంపించారు. 1925 జూలైలో రామిరెడ్డికి భార్యా వియోగం జరిగి హృదయం భగ్రమైన దుఃఖ సముద్రంలో కొట్టుకుపోయారు. 1926 ఆగస్టులో ఏడాది వయసున్న కుమార్తె కూడా మరణి. భార్య కుమార్తెల మరణంలో ఇకల మనస్కుడై ఉన్న రామిరెడ్డి ఉమర్ ఖయ్యాం రుబాయత్ కాళిదాసు మేఘ సందేశం కొంత ఉపశమనం కలిగించి కుమార్తె చనిపోయిన కొద్ది రోజులకు ఆయన రుబాయత్ అనువాదం మొదలుపెట్టారు. 27 నవంబర్ నాటికి 110 పద్యాలు రాశారు. 28 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో పానశాల పద్యాలు భారతిలో అచ్చయ్య. 34లో పానశాలకు రామిరెడ్డి విపులమైన పీఠిక రాశారు. 1935లో 125 పద్యాలతో పానశాల గ్రంథ రూపం పొంది. పానశాల 1930. దువ్వూరి రామిరెడ్డి రచనలో ఆయనకు విశేషమైన కీర్తి తెచ్చిపెట్టిన రచన పానశాల. ఈ రచనకు ఆయన ఒక విశిష్టమైన ఉపోద్ఘాతాన్ని రాశారు. ఈ ఉపోద్ఘాతంలో 3 భాగాలు. మొదటి భాగంలో పారసీక సాహిత్య చరిత్ర, పారసీక కావ్య భేదాలు, ప్రబంధ కవుల పోకడలు చెప్పారు. రెండవ దానిలో ఉమర్ ఖయ్యాం జీవితాన్ని, ఆనాటి కాల పరిస్థితులు. మూడవ భాగంలో ఖయ్యాం కవిత్వాన్ని గురించి వివరించి రుబాయత్ ఎట్లా ప్రచారంలోకి వచ్చింది, ఖయ్యాం యూరప్లో వ్యాప్తి పొందటానికి కారణాన్ని, ఖయ్యాం మత విశ్వాసాలు వివరించారు. తన ఆంధ్రీకరణ నేపథ్యాన్ని గురించి, అనువాద విధానాన్ని గురించి చెప్పారు. ఉమర్ ఖయ్యాం శాస్త్రవేత్త. కవిత్వం అప్పుడప్పుడు చెప్పింది. తెలుగు కవులలో వేమన ఖయ్యాంకి సరిపోల్చాడు రామిరెడ్డి. ఖయ్యాం భోగి, వేమన యోగి. ఖయ్యాం శాస్త్ర ఉపాసకుడు, వేమన ఆత్మసాధకుడు. ఆయంది రక్తి మార్గం, ఏంది విరక్తి మార్గం, భేదమింత మాత్రమని విశ్లేషించారు. ఖయ్యాం ఈశ్వరవాది. ఈ విషయంలో తప్ప భారతీయ చార్వాక మతానికి ఖయ్యాం అభిప్రాయం ఏం భేదం లేదన్నాడు రామిరెడ్డి. ఖయ్యాం ఈశ్వరుడున్నాడన్నాడు, కానీ ఆత్మ లేదన్నాడు. ఖయ్యాం భౌతిక పునరావృత్తిని చెప్పారు. శరీరం మట్టితో ఏర్పడి మనిషి చనిపోయి మట్టిలో కలుస్తాడు. మట్టి మళ్ళీ మరో శరీర నిర్మాణానికి ఉపయోగపడు. సృష్టి కాలబద్ధం, విధి అనివార్య. గతం కళ్ళకు కట్టదు, భవిష్యదర్థం సంశయానంద సంవృతం. వర్తమానం ఒక్కటే అవశ్య భోగ్యం. స్వర్గ నరకాలు లేవు, విచారించడం వల్ల లాభం లేదు.
జీవితం సుఖ దుఃఖాల మిశ్రితం. వీలైనంత వరకు సంతోషాన్ని అనుభవించ. అనివార్యమైన మరణాన్ని చింతించవద్దు. దుఃఖాలు కూడా విధిబద్ధాలే కాబట్టి వాటిని ధైర్యంగా అనుభవించ అన్నది ఖయాం మతం. ఖయ్యాం తన రుబాయిలలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రుబాయి 4 పాదాల పద్యం. 1, 2, 4 పాదాలకు అంత్యప్రాసలుంటాయి. తత్వాలు నీతులు చెప్పడానికి అనుకూలం. ఖయ్యాం ఎన్ని రుబాయిలు రచించాడు చెప్పే ఆధారాలు లేవు. క్రీస్తు శకం 1460 నాటి ప్రతిలో 158 ఉన్నాయి. 28లో 1528 నాటి ప్రతిలో 349 ఉన్నాయి. మరో ప్రతిలో 840. మన దేశంలో లభించే వాటిలో 700 నుంచి 900 రూపాయలు. రామిరెడ్డి గారికి లభించిన 2 ప్రతుల్లో ఒకదానిలో 692, మరో దానిలో 800 రూపాయలు. రుబాయి ముక్తగా కథ ఉండదు, దేనికదే పరిపూర్ణం. వివిధ సమయాల్లో రచించినవి కాబట్టి ఉమర్ ఖయ్యాం రుబాయిలలో పునరుక్తులు ఎక్కువ. దుర్గూరు రామిరెడ్డి వీటిలో ఒకే విధమైన రుబాయిలను వాటిని మనోహరమైన 1-2 మాత్రమే తీసుకుని. కొన్ని రుబాయిలలో ఒక్క పాదంలో మాత్రమే కొత్త భావం ఉన్న అటువంటి 2-3 రుబాయిల ఒక్క పద్యంగా అనువాదం చేసి పానశాల రచనలు దువ్వూరు రామిరెడ్డిది కేవలం అనువాదం కాదు, అనుసృజన. పానశాల ప్రారంభంలో రామిరెడ్డి ఉమర్ ఖయ్యాముని ప్రశంసించాడు. ఒయి ఉమ్ర ఖయామనీవుతని ఎన్నో ఎండు పూండ్లాయ్ దే ప్రాయం పుంచెలి సాకియ ధరణి గర్భం బంధు నిద్రించే గుర్తే యౌవ పట్టక నీ నిశాపురం జెండించెం కదా నీదు గోరీ అయిన సడలున్ రుబాయితొకటే నృత్యంబై నిల్చోడు. ఉమర్ ఖయ్యాం రుబాయిత్ రామిరెడ్డి నివాళి. అది రామిరెడ్డి పాఠశాలలో వృత్తాలు ఎక్కువ, అక్కడక్కడ కొన్ని తేట గీతులు. రామిరెడ్డి పద్యాలు ఏ భావాన్ని అలవోకగా వ్యక్తం చేస్తా. నీవు నేనను తారతమ్యమకమందే కాని భూగర్భ రత్నావాసంబునది దుర్జనుడు పుణ్యాత్ముడు భిక్షాధ్య శ్రీ వాల్లభ్య దురంధుడు ఒకటే శ్రేణి సుఖాసీనులై ఈ విందున్ భుజింతురంతగలనేమా మృత్తికా భేదములు. మనుష్యులలో భేదాలు ఇహంలోనే కాని మరణం తర్వాత భూమిలో ఏ భేదాలు రేపటి కోసం ఇవాటి సంతోషాన్ని విడిచిపెట్టద్దు. ఆసన పూర్ణమౌ కలుషమీ కలుషమామిష ఖండము వెన్న రుట్టె దివ్యాసవ రూప యౌవన గుణాలయ వీలియ పీటుజన్ దివాయాసము దీపదించర మమంతర దీమల నవ్వినే అహ్వా కులతా సొలతానుభోగ విభవంబుల కోరడి మూఢుడుండులే. ఇంతకంటే కోరదగిన సుఖం లేదంటాడు. ఈ సృష్టి రహస్యాన్ని ఎవరూ తెలుసుకోలేరు. ఎంతో పాండిత్యం సంపాదించిన వాడు అన్నీ తెలుసుకున్న వాళ్ళకు కూడా ఏమీ తెలియదు. అఖిల శాస్త్ర పురాణ తత్వాబ్ధుని పరమ విజ్ఞాన దీపమౌ పండితుడు కాళరాత్రిని మార్గంబు కాల అల్ల మామూలు కథ చెప్పి అంతరించు. ఇది ఆది మధ్యాంతరహితమై అలరుచుడు కాల ఎవనికి భేదింపగలమిమ ఇతకు ఎందుండి వచ్చే ఇంకెతకు పో ప్రాణియను ప్రశ్నకెవ్వాడు బదులు చెప్పు. జీవితమంతా ఎన్నో శాస్త్రాలు చదివి రహస్యాలు తెలుసుగాక తెలిసిందేమిటంటే నాకేం తెలియదని. మన జీవితం మనకు లాభం కేవలం జీవితమే అని, జీవితం కోసమే తప్ప మరొకటి కాదని నిశ్చయంగా చెప్పు. కాలం మించిపోకముందే వెన్నెలలో పానగోష్ఠి జరప. యముడు ద్వారం దగ్గర వచ్చి నిలుతున్న తర్వాత గుక్కెడు నీళ్లు కూడా తాగనీయడు. మొత్తం విధి ఆడే చదరంగ ఆటగా ఈ సృష్టిని చిత్రిస్తుంది.
ఇక సదరంగమందు జనులెవ్వరు పావుల హస్సులు దిశలు తెలుపును నలుపు గళ్ళు కదలిందు రాజులు బంటు దప్పు పావులని ఆటలాడు పలు పోకల త్రిప్పు గళ్ళు మార్చు అవ్వల ఒక్కడొక్కడికి చిరిపి వైద్యున గాథ సమాధి పేటిక ఖయ్యాం ప్రశంస పారసి కన్న శ్రావ్యమై పల్లవ కోమలమై సుధారసం బూలెట్ మా తెనుంగు నుడి నొప్పిన మౌనట్ నీదు భావములు ఏరిచి చేర్చి కూరిచితి ఇంపగు కావ్యమునో ఖయామా నీ పేరిక యావదాంధ్ర పృథివీస్తరి శాశ్వతమై తనచ్చుత అని రామిరెడ్డి ఆంధ్రదేశంలో ఖయ్యాం పేరు శాశ్వతంగా ఉండిపోతుందన్న పానశాల రచనతో దువ్వూరి రామిరెడ్డి పేరు కూడా ఆంధ్రదేశంలో శాశ్వతంగా నిలబడి గులాబీ తోట 1944 ముర్షీ రీఫ్ ఇద్దీన్ బిన్ ముస్లిం ఉద్దీన్ పెట్టుకున్న పేరు సాది 12వ శతాబ్దంలో జీవించిన సాది ఇస్లాం సంబంధమైన శాస్త్ర విద్యను చదివి లౌకిక తత్వం వైపు దృష్టి మళ్ళీ సూఫీ సిద్ధాంతాలను మనస్సుకు పట్టించుకొని బంగోరు దండయాత్ర వల్ల దేశం విడిచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారతదేశం వచ్చా ఢిల్లీలో చాలా కాలం తర్వాత యెమెన్ చేరి అక్కడ నుండి అబిసీనియాకు వెళ్ళి అక్కడ నుండి మక్కా దర్శించి సిరియా వెళ్ళి అక్కడ కొన్నేళ్లున్న తర్వాత పాలస్తీనా ఫ్రాంకిష్ సిపాయిల బందీగా దొరికాడు. ట్రిపోలి నగరంలో బానిసగా కష్టాలు పడి ఒక మిత్రుడి దయ వల్ల విముక్తుడై అతని కుమార్తెను పెళ్లి చేసుకుని భార్య బాధలు పడలేక మళ్ళీ దేశ సంచారం చేసి 70 ఏళ్ల వయస్సులో స్వదేశం చేర 80 ఏళ్ల వయస్సులో చనిపోయాడు. అనేక రచనలు చేశాడు. వాటిలో గులిస్తాన్ 1258లో, బోస్తాన్ 1257లో ఈ కావ్యాలు రాశాడు. దువ్వూరి రామిరెడ్డి పర్షియన్ భాష నేర్చుకున్న తర్వాత పర్షియన్ భాషలో ఆయన్ని ఆకర్షించిన కవి సౌదీ. గులిస్తాన్ చదవటం మొదలు పెట్టగానే ఆయనకు దాన్ని అనువదించాలనిపించి 1925లోనే కొన్ని పద్యాలు రాశారు. కానీ ఇది పూర్తి కాకముందే ఖయ్యాం రుబాయిత్ అనువాదంలో మునిగారు. అప్పుడప్పుడు మళ్ళీ గులిస్తాన్ అనువాదం సాగిస్తూ వచ్చి 44 వరకు అలా జరిగింది. సౌదీ దేశాలు తిరిగి విశేషమైన జీవిత అనుభవం సంపాదించి విప్లవాలు చూశాడు, సంక్షోభాలు చూశాడు, బానిసలు పనిచేసే గనులు చూశాడు, రాజస్థానాలు చూశాడు. అనుభవాన్నంతా తన రచనలో నిక్షేపించాడు. సౌదీ రచనలో ప్రబోధం ప్రధానం. ఒక్కొక్కసారి ఈ ప్రబోధం సూటిగా నిరలంకారంగా కూడా ఉంది. నిజం నిర్భయంగా చెబుతాడు. గులిస్తాన్ అంటే గులాబీ తోట. గులాబీ పూలు వాడిపోతాయి. కాలానుగుణంగా ఉద్యాన శోభ తగ్గిపోతాయి. అయితే ఇప్పటికీ వాడని గులాబీ తోట రచిస్తానని సౌదీ ఈ గ్రంథం రాసి గులాబీ తోట చూసేసరికి దగ్గరున్న వాళ్ళకి ఆనందం కలిగిస్తుంది. గులాబీ తోటలు 8 అధ్యాయాలు. స్వర్గానికి 8 ద్వారాలుంటాయని వాళ్ళ నమ్మకం. ఆ 8 ద్వారాల్లాగా ఈ 8 అధ్యాయాలు సౌదీ ఈ కావ్యాన్ని చెంపు పద్ధతిలో అంటే గద్య పద్యంగా రాసి ముందుగా మధురమైన వచనంలో చిన్న కథ చెప్పి తర్వాత పద్యంలో ఆ కథలోని అంతరార్థాన్ని ప్రకాశింపచేశాడు సౌదీ. ఈ గ్రంథంలో మొదటి 7 అధ్యాయాలు 180 కథలు, 8వ దానిలో 111 సూత్ర ఉపదేశాలు ఉన్నాయి. సౌదీ రచనలాగానే రామిరెడ్డి రచన కూడా సరళంగానే సాగింది. రాజు ప్రాభవము చేత ప్రజ సుఖించును, పేదల కాపరి పృథ్వీశ్వరుడు గొల్లండు గొర్రెల కొరకు ఏర్పడి గొల్లని సేవకై గొర్రెలు కాదు. అది నివేశంబు చిత్తంబు బయలు సనక్ అవసి నిర్మల స్వాంతుడై తనియగల
భోగ భాగ్య వాణిజ్యములు పొదలుకొని దైవ సంసక్త హృదయుండు తపసి అగు. పై పద్యాలు రామిరెడ్డి సరళ రచన ఉదాహరణలు అంటున్నారు. దీన్ని పై చక్కని పరిశోధన వ్రాసిన వారు డాక్టర్ దుర్గంపూడి చంద్రశేఖర రెడ్డి గారు. పండ్ల తోట గురువూరి రామిరెడ్డి తుది రచన పర్షియన్ సౌదీ మహాకవి రచించిన బోస్తాన్ అనేటువంటి కావ్యాన్ని తెలుగు శాతం. ఈ కావ్యానువాదాన్ని రామిరెడ్డి పూర్తి చెయ్యలేకపోయారు. మూల గ్రంథంలో అది 10 అధ్యాయాలు, రామిరెడ్డి 4 అధ్యాయాలు మాత్రమే అనుమతి. సౌదీ ఈ కావ్య రచన హేతువుడు చెబుతూ ఈ కావ్యాన్ని కంట చక్కెర కంటే తీయనైందన్నాడు. రాజసౌధంగా దీన్ని నిర్మించేటప్పుడు 10 శిక్షా ద్వారాలను ఏర్పరచానని. ఈ ద్వారాలు 10 అధ్యాయాలు. రామిరెడ్డి అనువదించిన 4 అధ్యాయాల్లో మొదటిది న్యాయం, అభిప్రాయం, ప్రభుత్వ నిర్వహణ, 2వది అనుగ్రహం, 3వది ప్రేమ, 4వది వినయం. రామిరెడ్డి గారి మధురమైన ద్విపదలలో పండ్ల తోట కావ్య రచన చేశారు. ఉపాఖ్యానాలు, నీతి కథలు, సూత్రాలు, హితవులతో నిండి ఉంది. ఇక మల్లెలు కొనదేవు ముళ్ళను నెత్తి ప్రతిదినంబును పస్తుపడు లోభి కంటే తిని మంచి ఎలరించు మనుజుడే మేలు. చేతలు లేని మాటలు చూడ పుచ్చిన గుంజను పోటీ పెట్ట. అలాంటి సూక్తులు గ్రంథంలో కోకలు. 4వ అధ్యాయం చివర అప్రియ సత్యంబునైన అతడు ఎంత పొదవ ఎత్తి చూపించే అన్న వాక్యం సౌదీ కవి హితోక్తులలో సత్యం. వాయిస్ ఆఫ్ ద రీడ్ 1920 రామిరెడ్డి తన కవితలలో కొన్నిటిని ఇంగ్లీషులోకి అనువది వాయిస్ ఆఫ్ ద రీడ్ అన్న శీర్షికతో ప్రచురించారు. సంస్కృతి పరమైన అంశాలు, వాతావరణం అనువాదానికి అంత తేలిగ్గా అయినా రామిరెడ్డి రవీంద్రనాథ్ ఠాగూర్ పద్ధతిలో తన కవితలను ఇంగ్లీష్లోనికి స్వేచ్ఛానువాదం. దీని ప్రచురణకు ముందు సవరణ అభిప్రాయం కోసం ప్రసిద్ధ రచయిత జేమ్స్ జి కజిన్స్కు పంపారు. భారతీయులు రాసిన ఇంగ్లీషు రచన ఉపోద్ఘాతం రాయకూడదని నియమం పెట్టుకున్న కజిన్స్ ఈ అనువాదంలో అవసరమైన చిన్న సవరణ చేయటమే కాక ఉపోద్ఘాతం కూడా మహోత్తమమైన దేశ భాషా కవిత్వానికి ఇది ఆహ్లాదకరమైన అనువాదం అని రాయటమే కాక ఆయన మనసు మార్చుకోవడానికి కాదు. అంతేకాక తన ఉపన్యాస యాత్రలలో చదివి వినిపించడం కోసం రామిరెడ్డి కవితలను పంపించాల్సిన కజిన్స్ కోరాడు కూడా. తన తొలి పలుకుల మీద కాక రామిరెడ్డి కవిత్వం తన శక్తి మీద తాను నిలిచి తీరుతుందని కూడా అన్నారు. రామిరెడ్డి కళ్ళపట్టి వీడ్కోర్ ద లాస్ట్ ఫేర్వెల్ అన్న పేరు ఇంగ్లీషులోకి అనువాదం చేశాడు. ప్రచురణ జరగల బతికి ఉండగా. రామిరెడ్డి గారి నాటక రచన. రామిరెడ్డి 5 రూపకాలు రాశారు. 4 నాటకాలు, 1 ఏకాంతి. ఆయన మొదటి నాటకం కర్షక విలాసం సాంఘికం, 2వది సీతా వనవాసం పౌరాణికం, 3వది కుంభరాణ చారిత్రక, 4వ నాటకం మాధవ విజయం పౌరాణిక చారిత్రక సాంఘిక లక్షణాల మిశ్రం. నాటిక కాంగ్రెస్ హవాలా సాంఘికం, అది కాంగ్రెస్ వాలాది చివరిది, అది సాంఘిక. కర్షక విలాసం 1917లో రాశారు. సంస్కృత నాటకాల పద్ధతిలో నాంది ప్రస్తావన ఉంటుంది. ఇంగ్లీష్ నాటకాల పద్ధతిలో అంకాలు రంగాలుగా విభజన చేశారు. సంస్కృత నాటక పద్ధతిలో విష్కంభాలుంటాయి. కర్షక విలాపం 5 అంకాల నాటకం. 1917 రెడ్డి జనమహాసంఘం తొలి సమావేశం ఈ నాటకాన్ని ప్రదర్శించారు కూడా. రామిరెడ్డి ఈ నాటకాన్ని 10 రోజుల్లోనే రాశారు. నాటక నాయకుడు రామచంద్రారెడ్డి ఉత్తముడు, సంఘ సంస్కరణపరుడు, చదువు ప్రాధాన్యాన్ని గుర్తించాడు. రైతులు బాగుపడటానికి, తక్కువ వడ్డీకి డబ్బు అప్పు ఇవ్వటానికి పరపతి సంఘం పెట్టాడు.
గ్రంథాలయం ప్రారంభించాడు, పాఠశాల పెట్టాడు. వెంకారెడ్డి ఎక్కువ వడ్డీలు డబ్బిచ్చి దొంగ లెక్కలు రాయి, దొంగ దస్తావేజులు సృష్టించి డబ్బు సంపాదిస్తే దొంగ సొమ్ములు కొడు. గుమస్తా నరసయ్య రకరకాలుగా వెంకారెడ్డి దగ్గర డబ్బు కొట్టేస్తాడు. వెంకారెడ్డి తమ్ముడు వెంకటరెడ్డి పట్నంలో చదువుకుంటూ వేశ్య మోహంలో పడి జబ్బులు తెచ్చుకో. వెంకారెడ్డి తన దుర్మార్గాలు అడ్డు అని రామచంద్రారెడ్డి మీద చేతబడి చేయించే ప్రయత్నం చేసి విఫలుడవు. రామచంద్రారెడ్డి అవ్వ జబ్బుబడి ఆచార్యుడికి వెళ్ళు తీగ తాళిక పూసలు ఇస్తా, వరం పరమ పదం ఇప్పించమని వరం రంగనాయక స్వామికి ఇస్తాను. రామచంద్రారెడ్డి అడ్డుపడి ఆమెను ఒప్పించి పొలం గ్రంథాలయానికి పాఠశాలకు ఇప్పిస్తారు. నాటకాంతంలో రామచంద్రారెడ్డి సన్యాసి అవుతారు. రెడ్డి సంఘ సంస్కారమే తన జీవిత లక్ష్యమంటారు. దువ్వూరి రామిరెడ్డి తొలి నాటకం కాబట్టి కర్షక విలాసంలో నాటక శిల్పం గొప్పగా లేదు. నాటకంలో కథకు ఒక క్రమ నిర్మాణం కూడా లేదు. వివిధ సన్నివేశాలకు సంబంధం లేదు. దేనికదే దువ్వూరి రామిరెడ్డికి ఆనాడున్న అభిప్రాయాలు చెప్పటానికి మాత్రమే ఈ నాటకం ఉపయోగం. ఈ అభిప్రాయాలు చెప్పడం కోసం కొన్ని సన్నివేశాలను పాత్రలను కల్పించి లంబోదర శాస్త్రి పాత్రను ప్రవేశపెట్టి నాటి బ్రాహ్మణ పండితులు ఇతర కులాల వారి రచనలపై గౌరవం లేదన్న విషయాన్ని వ్యక్తం చేస్తారు. లంబోదర శాస్త్రి తన కవిత్వం ముందు పూర్వ కవుల కవిత్వం ఎందుకు పనికి రాదని కోతలు సొంతంగా తగిలించుకున్న బిరుదులను అప్పచెప్పుకుంటారు. ఇతర కులాల వాళ్ళు చదువుకోవడానికి కవిత్వం రాయడాన్ని వ్యతిరేకిస్తారు. రామకృష్ణారెడ్డి అనే యువకవి రచించిన కావ్యాన్ని ముట్టుకోవడానికి కూడా ఒప్పుకోరు. కవిత్వం అంటే 4 పాదాలు ఏక సమానంగా ఉండాలని చెప్తారు. రామచంద్రారెడ్డి ఈ వాదం ఖండిస్తారు. కావ్యం సర్వజన సామాన్యమై ఉండాలి. పద్యాలు లలిత పద గుంభన కలిగి రసవంతాలై ఉండాలి. ఆంధ్ర భారత శైలి స్పృహణీయం అని తన అభిప్రాయం. అంటే ఇది రామిరెడ్డి అభిప్రాయం. వైష్ణవాచార్యుల పాత్ర ద్వారా భక్తుల అమాయకత్వం ఆసరా డబ్బులు ఎలా సంపాదించాలో ఆ కుహన తత్వాన్ని ఎండగట్టారు. వేశ్యల మోసాల్లో పడి చదువు ఒళ్ళు చెడగొట్టుకునే యువకులను విమర్శి సీతా వనవాసం 1921 కర్షక విలాసం లాగానే సీతా వనవాసం కూడా సంస్కృత నాటక పద్ధతే. నాటకంలో నాంది విష్కంభాలు భరతవాక్యం ప్రస్తావన లేదు. సీతా వనవాసం 8 అంకాల నాటు. రామిరెడ్డి అంకాలను స్థలాలుగా విభజన చేయి. కథ లంకానగర దృష్టికి శూర్పణఖ విచారిస్తూ తన వల్లే రాక్షస కుల వినాశం జరిగిందని రాక్షస స్త్రీల దూషణ ఆమె ఒప్పుకోరు. విభీషణుడే ఈ దుస్థితికి కారణమని రాముణ్ణి మోసగించి అతని చేతనే సీతను అడవులకు పంపించి రాముడు గోడుగా దుఃఖించినప్పుడు చూసి ఆనందిస్తాననుకోరు. ఈ ప్రయత్నానికి పూనుకొని నిండు గర్భిణి అయిన సీత ఊర్మిళతో వనవిహారం చేసి దండకార్యంలో అరణ్యం శూర్పణఖ తనకు మింగటానికి రావడం బంగారు జింక మోసం బారుండి తను రక్షించాను. జటాయు ప్రాణం వదలడం గుర్తుకు వచ్చి మూర్ఛకు రాముడు వచ్చి ఓదారుస్తాడు. సీత వన ప్రదేశాలు చూడాలన్న తన కోరిక చెప్పు. రాముడు ఒప్పుకొని విశ్వేశ్వరుడు తను చేసే యజ్ఞానికి ఆహ్వానం పంపుతాడు. సీత నిండు గర్భిణి కాబట్టి రాలేదని ఆమె కోసం రాముడు కూడా అయోధ్యలోనే ఉండాలని ఆయన సందేశం. రావణాసురుడి వల్ల బాధలు పడ్డ మునులు రాముడితో మొరపెట్టుకొని రావణాసురుడిని చంపడానికి రాముడి శత్రుఘ్నుడిని పంపి భద్రుడు రాముని లోకోపవాదం వినిపిస్తాడు. శోక సంతప్తుడైన రాము లక్ష్మణుడిని పిలిచి సీతను ఋష్యాశ్రమంలో విడిచి రమ్మంటారు. లక్ష్మణుడు సీతను అడవిలో విడిచి రాముడికి మాటలు చెప్తాడు. సీతను రక్షించమని వనదేవతలను ప్రార్థించి లక్ష్మణుడు వెళ్ళిపోతాడు. వాల్మీకి అడవిలో సీతను లోక దృష్టి ప్రభావంతో విషయం తెలుసుకొని
ఓదార్చి ఆశ్రమానికి తీసుకు రాముడు దుఃఖ సముద్రంలో మునిగిపోతాడు. వశిష్ఠుడు ఓదారుస్తాడు. లక్ష్మణుడు తిరిగి వచ్చి రామాజ్ఞను నిర్వహించినట్టు చెప్పు. విశరవులు సింహపు పదములతో ఆటలాడుతూ ఉంటారు. వాల్మీకి నుండి బాణ విద్య నేస్తారు. రాముడు అశ్వమేధ యజ్ఞాన్ని మునులను ఆహ్వానించడానికి యజ్ఞదత్తుణ్ణి పంపు. వాల్మీకి రామాయణ రచన విషయం లవుడి ద్వారా యజ్ఞదత్తుడు తెలుసుకోండి. కుశలవులు యజ్ఞాస్వాన్ని పట్టుకుంటారు. లవుడు సమిధను తీసుకొని ఆశ్రమానికి వెళ్తారు. లక్ష్మణుడు సైన్యంతో వస్తారు. కుశుని యాగాస్త్వం వేడవమంట వాగ్వాదం జరుగు. ఏకాంత ప్రదేశానికి వెళ్ళి యుద్ధం చేస్తారు. కుశుడు మూర్ఛపోతాడు. కుశుని భుజం మీద వేసుకొని లక్ష్మణుడు అయోధ్యకు పంపబోతాడు. విషయం తెలుసుకొని లవుడు వచ్చి లక్ష్మణుని ఆపేస్తాడు. కుశుడు మేలుకొని లవుడు అస్త్రం సంధిస్తాడు. వాల్మీకి వచ్చి వాల్మీకి సీతను కుశలవులను తీసుకొని అయోధ్యకు వెళతారు. యజ్ఞశాలలో కుశలవుడు రాముడు పరస్పర సందర్శన సంస్పర్శ వారం ఆనందపడి ఎంతలో విభీషణుడు శూర్పణకు జుట్టు పట్టుకొని తీర్చుకు వస్తాడు. శూర్పణక తానే సీత మీద అపవాదాలు ప్రచారం చేశారని తప్పొప్పుకొని క్షమించబడి రాముణ్ణి వేడుకు. రాముడు క్షమించి బదులు ప్రజలు సీతను పునర్గ్రహణ యోగ్య అని అంగీకరి. రాముడు కుశలవుడు తన కుమారుడే అని తెలుసుకొని సీత వస్తుంది. సీతా సహితుడుగా అశ్వమేధ యాగం చెయ్యమని ఋషులు రాముణ్ణి ఆశీర్వదిస్తారు. సీతారాముల పునఃసంయోగం అలా జరుగు. రామిరెడ్డిపై అవభూతి ప్రభావం ఈ నాటక రచనలో బాగా కనిపిస్తుంది. సీత అడవులకు పోవాల్సి రావడానికి శూర్పణఖ కారణమని రామిరెడ్డి కల్పన చేసి ఈ విధంగా నిజం తెలిసి మళ్ళీ సీతారాముల కలిపి జరగడానికి ప్రణాళిక వేశారు. కథ సుఖాంతం చేశారు. ఉత్తరకాండలో శంభూక వృత్తాంతాన్ని రామిరెడ్డి వదిలేశారు. ఈ నాటకంలో దాదాపు 100 పద్యాలు, కొన్ని సుదీర్ఘ స్వాగత. రామిరెడ్డి నాటకంలో అందమైన సన్నివేశ కల్పన చేశారు. కుంభమీర అదే మీరాబాయి 1924. కుంభరాణా నాటకాన్ని 9 రోజుల్లో రాశారు. 9 రోజులు తీవ్రమైన కుంభరాణా జీవితాన్ని నేను స్వయంగా అనుభవించాను. కళలో కూడా నన్ను కుంభరాణా వదల్ల. ఈ నాటకం వ్రాస్తున్న నాకు కలిగిన భావోద్రేకం, ఆందోళన మరి ఏ కావ్యం రాసినప్పుడు కాదు. అప్పుడు నా స్నేహితులెవరైనా నన్ను చూస్తే మాకు పిచ్చి పట్టిందని అనుకుని ఉండేవారు అని ఆయనే డైరీలో రాశారు. అంత భావోద్వేగంతో రామిరెడ్డి నాటకం రాశారు. నాందితో మొదలైన ఈ నాటకాన్ని రామిరెడ్డి అంకాలుగా చెయ్యడం, స్థలాలుగా విభజించారు. వీటిని దృశ్యాలు అనొచ్చు. ఈ నాటకంలో 11 స్థలాలు. సీతా వనవాసంలో లాగాక నాటకంలో పద్యాలు చాలా తక్కువ. కథ మహాభక్తురాలు మీరా దర్శనాన్ని దేశం నలుమూలల నుండి యాత్రికులు ఉదయపూర్ రాజస్థాన్కు వస్తారు. ఆ యాత్రికులలో తాన్సేన్ కూడా కృష్ణ మందిరానికి వచ్చి గానం చేస్తుంది. గానం విని దేనిక గాయక సౌభౌముడను కాదు, నా గర్వం నేల కలిసింది. నా గాన నైపుణ్యం గడ్డి పలకై మీరాబాయి బతికి ఉన్నంత వరకు లోకంలో మరెవ్వరూ గాయక సార్వభౌములు లేరు అంటాడు తాన్సేన్. ఢిల్లీ వెళ్ళి అక్బర్కు విసర్జన చెప్ప ఒక మీరా పాట వినిపిస్తుంది. అక్బర్ మీరాను దర్శించాలని నిర్ణయించుకుడు. రాణాకు అక్బర్ అంటే విపరీతమైన ద్వేషం. ఉదయపూర్ పోవడం ఎలా? మీరా దర్శన వాంఛ అక్బర్. తాన్సేన్ హిందూ యాత్రికుల వేషంలో ఉదయపూర్ వెళ్ళేటు మీరా భక్తిని రాణా ఉన్మాదంగా భావిస్తారు. సామాన్యురాలిగా ఉదయపూర్ వీధుల్లో తిరగడాన్ని నిషేధించారు. అంతఃపురంలోనే ఉంచి వైద్యం చేయించడానికి పూనుక ఉదయపూర్ చేరుకున్న అక్బర్ తాన్సేన్లు ఈ విషయం పాంధశాలలో తెలుసు. వైద్యులుగా నైతే మీరాను చూడొచ్చని తెలుసు. వైద్యుల వేషంలో అంతఃపురం చేస్తారు. మీరా గానం మీరాకు ప్రపంచమంతా కృష్ణమయంగా అనిపిస్తుంది. కృష్ణుడి సమర్పించగమని మీరా దోషితో అక్బర్ ఒక హారాన్ని తాన్సేన్ పూలమాల
హారం కింద పడుతుంది. దాని దాసి దొంగిలి సుశీల అనే దాసి రాణిగారి అలంకార మందిరంలో మెడలో హారం వేసుకొని కలలు కంటూ పైకే మాట్లాడుతూ ఉంటుంది. ఇది మరో దాసి వాసంతిక గమనిస్తుంది. మీరా విషయంలో మన సంక్షోభం పొందుతూ ఉన్న రాణ దగ్గర అంతఃపురాధికారి బలవంతరావు ఏదో భూత వైద్యాలు చేయించమని సలహా. రాజు మత ప్రచారం చేయకూడదని నిషేధించిన నిషేధం ప్రజల్లో వ్యతిరేకత కలిగిస్తున్నారు. గత దినం ఎవరో ఇద్దరు విదేశీ వైద్యులు రాణిని దర్శించారని, తర్వాత రాణి గారి దాసి ఒక అమూల్య హారాన్ని కనిపించిందని చెప్పి రాజు దాసిని పిలిపిస్తారు. హారం తీసుకొని ప్రశ్నిస్తాడు. మంత్రులను విచారణ చేయిస్తారు. విచారణలో వచ్చిన వైద్యుల్లో అక్బర్ ఉన్నాడని తేలి న్యాయమూర్తిగా తానే విచారణ జరుపుతానని రాణా అంతఃపురానికి వెళ్ళి మీరాకు మరణశిక్ష విధిస్తారు. మంత్రులు ఒప్పుకోరు. వాళ్ళకి మరణశిక్ష విధిస్తారు. సైన్యాధిపతి ఒప్పుకోడు. రాజు అతని విశ్వాసపాత్రుడే కుమారసింహుడు తప్ప అందరూ కుంభరాణాన్ని వదిలి వెళ్ళిపోతారు. మీరాకు మరణదండల పత్రాన్ని రాసి తెమ్మంటాడు. రాణా కుమారసింహుని అతడు సందేహిస్తాడు. ఆమె ఆత్మహత్య చేసుకోవాలి, రాసి తెమ్మని కుమారసింహుడు తెస్తాడు. అతి కష్టం మీద సంతకం చేసి మీరాకు పంపిస్తాడు. మీరా ప్రాణం త్యాగం చేసేవారు కుమారసింహుని అంగరక్షకుడిగా నియమిస్తాడు. తాన్సేన్ అద్భకుడు ఉదయపూర్లో ఉండి మరణశిక్ష విషయం తెలుసుకోండి. దీనికంతా తానే కారణమని అక్బర్ విచారిస్తాడు. మీరా బృందావనికి పోతూ ఉండి ఆమెను మీరాబాయిగా తెలుసుకొని ఆమె మరణదండ కారకుడై తనను క్షమించమని వేడుతాడు. అక్బర్ అనుసరిస్తూ ఉన్న కుమారసింహుడు అక్బర్ విషయాన్ని రాణాకు తెలపడానికి మీరా పాడుకుంటూ వెళ్ళి కుమారసింహుడు అక్బర్ ఉదయపూర్లోనే ఉన్న విషయాన్ని రాణాకు చెప్తాడు. అక్బర్ను చంపి అతని రక్తంతో తడిసిన రుమాలు తెమ్మని తన రుమాలు ఇచ్చి కుమారసింహుణ్ణి పంపుతాడు. తానే చంపాలన్న కోరికతో కత్తి తీసుకుని వెనకనే బయలుదేరి కుమారసింహుడు అక్బర్ కనపడకుండా వెతుకుతూ చీకటిలో రాణాని అక్బర్ అనుకొని పొడుస్తాడు. తప్పు తెలిసింది ఆత్మహత్య చేసుకు అక్బర్ తాన్సేన్లు అక్కడికి వస్తాడు. మీరా అక్బర్ నిరపరాధులని రాణా తెలుసు. మీరా యమన్లో మునిగిపోయిందని తెలుసుకొని మీరాను క్షమించమని వేడుకుంటూ మరణిస్తాడు. కుంభరాణా విషాదాంత నాటకం. ఈ నాటకం చారిత్రకం కాదని రామిరెడ్డి లోకల్లో ప్రచారం ఉన్న కథను నాటకానికి ఆధారం. చారిత్రాంశగా నాటకకర్త తనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. నాటకం విషాదాంతం కావడానికి రాణా మీరా ఇద్దరూ కాదు. రాణా బలహీనత, అతనికి అనుమాన స్వభావంలో రాణా ఉత్తముడే కానీ తన వంశ మర్యాద పట్టు అతనికి మూర్ఖం పట్టు. రాణా ఘోరమైన మరణం పొందాడు. మరణించే ముందు సత్యం తెలుసు. కుంభరాణా నాటకాన్ని చూసినవాడు ఉత్తమ తరగతి విషాదాంత నాటకంగా దాన్ని గుర్తి ఈ నాటకాన్ని విమర్శిస్తూ రసరుద్ధుడనే పేరుతో ఎవరో రాసిన వ్యాసాన్ని కళాప్రియుడు అనే పేరుతో రామిరెడ్డి సమాధానం రాశారు. మాధవ విజయం 1925లో రామిరెడ్డి నాందిని కూడా రాయరు. కుంభరాణాలాగా ఇందులో కూడా స్థల భాగాలు 14 స్థలం. హోమ నగరానికి రాజు రఘుపతివర్మ, తమ్ముడు విజయవర్మ అందరిని చంపి రాజ్యం స్వాధీనం చేసి రఘుపతి వర్మ కొడుకు 3 ఏళ్లవాడు మాధవ వర్మ పేరుతో వసంతపుర రాజు శాంతవర్మ దగ్గర పెరుగు. రాజశేఖరుడు శాంతవర్మ కొడుకు మాధవ వర్మ అంటే మనోరమ శాంతవర్మ కొడుకు మాధవ వర్మ పేరు. సమరసేనుడు విజయవర్మ సేన దురాశాపడు. విజయవర్మ రహస్యాలు తెలుసు కాబట్టి వాటిని ఉపయోగించి ఉన్నత పదవులు పొందే ప్రయత్నం చేస్తాడు. విజయవర్మ మనోరమను పెళ్లి చేసుకొని రాజశేఖరుని చంపి వసంతపుర రాజ్యాన్ని కూడా హస్తగతం చేసుకోవాలని ఎత్తు వేస్తాడు. పెళ్లి స్థిరపరచుకోడు. మాధవవర్మను చూసి తన అన్న కొడుకేమో అన్న అనుమానం కలిగి చంపాలనుకుంటాడు.
వేటలో గాయపడిన రాజశేఖరుడు పాతాళ గృహంలో బంధించి రాజశేఖరుని హత్యానేర మాధవ వర్మపై పెట్టి మరణశిక్ష పడేట్టు చేస్తాడు విజయవర్మ. మాధవ వర్మ చేత మాలతి పాతాళ గృహంలో రాజశేఖరుని చూసి ప్రేమిస్తాడు, అతన్ని చెర విడిపిస్తాడు. అలాగే వెంటనే వాడు వసంతపురం చేరుకొని మాధవవర్మ శిక్ష తప్పిస్తాడు. మాధవవర్మ గండ్రగొడ్డని తీసుకొని విజయవర్మను చంపడానికి మాధవవర్మ, మనోరమ, రాజశేఖర్, మాలతి వివాహాలతో కథ అయిపోయింది. రామిరెడ్డి రచించిన సుఖాంత నాటకం ఇది ఒక జానపద చిత్రం లాగా పౌరాణిక చారిత్రక సాంఘిక వాతావరణం సమ్మిశ్రంగా రాసింది. పిఎస్ఆర్ అప్పారావు వర్ణించారు. కోణంగి శ్రీరామ అప్ప. కాంగ్రెస్ వాళ్ళ 1930. ఇది 2 స్థలాల దృశ్యాల ఏకాంక నాటకమంతా వచనం, గాంధీ ప్రస్తావన, భరతవాక్యం లేవు. ఆధునిక సాంఘిక నాటకం భాష కూడా వాడుకోవాలి. నెల్లూరులో లాల్గుడి వెంకటేశ్వర కాఫీ హోటల్లో రంగారావు, కళ్యాణ్ రెడ్డి, వెంకటరెడ్డి అనే వాళ్ళు ఉంటారు, కలుసుకోండి. రంగారావు శాంతినికేతన్లో చదువుకునే విద్య, కళ్యాణ్ రెడ్డి అరవిందాశ్రమ, వెంకటరెడ్డి కాంగ్రెస్ వాళ్ళు. రంగారావు రవీంద్రుడి గురించి, కళ్యాణ్ రెడ్డి అరవిందుడి గురించి గొప్పగా మాట్లాడు, గాంధీని విమర్శిస్తారు. వెంకటరెడ్డి గాంధీని సమర్థిస్తారు. కళ గురించి అరవిందుడి గురించి వెంకటరెడ్డి అభిప్రాయాలు వాళ్ళకి నచ్చు, కాంగ్రెస్ వారిని విమర్శిస్తారు. అంతలో పొరుగురు నుండి వచ్చిన ఒక స్త్రీ సంటి బిడ్డతో కలరా వచ్చి సత్రంలో పడిపోయిందని ఒక కాంగ్రెస్ వాలంటీర్ వచ్చి వెంకటరెడ్డికి చెప్తారు. వెంకటరెడ్డి ఆ వాలంటీరు డాక్టర్ దగ్గరకు మందు తెమ్మని పాలు తీసుకొని సత్రం వైపు ఆ స్త్రీకి సేవ చేస్తారు. పసిబిడ్డ ఏడుస్తుంటే ఒక పల్లెటూరి స్త్రీ భర్త వద్దంటున్న వినకుండా బిడ్డకు పాలు నాగరికుడు ఘోరంగా తొలగిపోతున్న నిర్భయంగా మానవత్వం చూపిన ఆ స్త్రీకి వెంకటరెడ్డి 2 చేతులు ఎత్తి నమస్కరి. ఇప్పటి వరకు ఇదంతా ఒక తమాషాగా చూస్తున్న రంగారావు కళ్యాణ రెడ్లు కదిలిపోతారు. కాంగ్రెస్కు జయం పడు. ఈ ఏకాంకికలో కాంగ్రెస్ వాదుల చిత్తశుద్ధిని, త్యాగదీక్షలను, సేవా నిరతని రామిరెడ్డి చూపించి రామిరెడ్డి జాతీయ అభినివేశం వ్యక్తమైంది ఈ నాటికలో. కాంగ్రెస్ వారు రేపు విమర్శకుడుగా దువ్వూరు రామిరెడ్డి రేపు అది చేసుకుంటారు.